హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఎవరైతే ముందుగా ఈ వీడియో చూస్తూ ఉన్నారో లైక్ తోటే వీడియో స్టార్ట్ చేయండి. తర్వాత ఎట్లా మర్చిపోతున్నారు మీరు చాలా వరకు. ఓకే, ఎందుకంటే వ్యూస్ మాత్రము వేలకు వేలు ఉంటున్నాయి, లైకులు మాత్రం తక్కువ ఉంటున్నాయి. అంటే మర్చిపోవడమే దానికి కారణం కాబట్టి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఓకే, ప్రీవియస్ ప్రశ్నలు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా ఇక్కడ మొత్తము సిలబస్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను. అంటే ప్రీవియస్ ప్రశ్నలు తీసుకొని ఆ ఆప్షన్స్ ఆధారంగా మొత్తం సిలబస్ని ఇక్కడ కవర్ చేసే విధంగా ఇక్కడ మీకైతే సిలబస్ని అయితే చెప్తా ఉన్నాను. ఓకే, డైరెక్ట్గా ప్రశ్నలోకి వెళ్దాం. సోదొద్దు సుత్తొద్దు. సీత ముఖము చంద్రబింబం వలె గుండ్రంగా ఉన్నది, ఇందులో ఉపమేయం ఏది అని అన్నాడు. అంటే ఉపమేయం ఏది అని అన్నప్పుడు ఇది ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అన్నప్పుడు జాగ్రత్త అయినాలి. ఇక్కడ ఉపమేయం అనేటువంటిది చాలా వరకు సీత అని అనుకుంటారు, కానీ సీత కాదు అసలు. యాక్చువల్గా సీత ముఖము ఈజ్ ద ఉపమేయము. ఆప్షన్స్లో అసలు యాక్చువల్గా సీత కూడిస్తే అందరు ఫస్ట్ ఆప్షన్ సీత ఇచ్చారు అనుకోండి, చాలా వరకు సీత పెట్టేసి వచ్చి నాది రైట్ అయితే అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా సీత కాదు. సీత ముఖం ఈజ్ ద ఉపమేయము. చంద్రబింబం అనేది ఉపమానము, వలే అనేది ఉపమావాచకము వాచకము, గుండ్రంగా అనేది సమాన ధర్మం. సమాన ధర్మం అంటే సీత ముఖము ఉపమేయము, చంద్రబింబము ఉపమానము, వలే అనేది ఉపమావాచకము, గుండ్రముగా ఉండడం అనేటువంటి సమాన ధర్మం. ఇక్కడ ఏం అడిగిండు? ఉపమేయం అని అడిగిండు. ఇక్కడ అందరు చేసేటువంటి పొరపాటు, ఒకవేళ ఆప్షన్స్లలో సీత ఇస్తే సీతనే పెట్టేసి వస్తారు. సీత కాదు, సీత యొక్క ముఖముకు చంద్రబింబం వలె గుండ్రంగా ఉంది, సీత గుండ్రంగా లేదు. అర్థమవుతుందా? సీత యొక్క ముఖాన్ని చంద్రబింబంతో పోల్చిండు, సీతను పోల్చలేదు. అది మీరు గమనించాల్సిన అవసరము. ఇక్కడ పోలిక అనేటువంటిది కనపడుతున్నది. అంటే ఇక్కడ సీత ముఖము చంద్రబింబం వలె గుండ్రంగా ఉన్నది, ఇందులో ఉపమేయం ఏమవుతుందని అంటే సీత ముఖము. వలె అనేది ఉపమావాచకము, చంద్రబింబం అనేది ఉపమానము, గుండ్రని తనము అనేటువంటిది సమాన ధర్మం. ఓకే, ఇది ఉపమా అలంకారానికి సంబంధించి. పోలికను చెప్పేదేమో ఉపమా, గుర్తుపెట్టుకోండి. పోలిక ఉపమా. ఊహ ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష. నెక్స్ట్ అభేదం. అభేదం. రూపక. గోరంత కొండంత. అతిశయోక్తి. గోరంత కొండంత అతిశయోక్తి. ఉన్నది ఉన్నట్టు. ఉన్నది ఉన్నట్టు. స్వభావోక్తి. స్వభావోక్తి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే. అదేవిధంగా అనేకార్థాలు. అనేకార్థాలు. శ్లేష. విశేష సామాన్య విషయాలు. విశేష సామాన్య విషయాలు. అర్ధంతర న్యాస. ఇవి కోడ్లు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చివర్లో ప్రాస. చివర్లో ప్రాస శబ్దాలంకారాలకు. అంత్యానుప్రాస. అంత్యానుప్రాస. చేకము. జంటలు వస్తే, జంటలు వెంట వెంటనే వస్తే, జంటలు వెంట వెంటనే వస్తే చేకానుప్రాస. జంట కొంచెం విడిపోయి వస్తే. జంట విడిపోతే యమకము. ఒకటే గుర్తుపెట్టుకోండి, జంటను విడదీసేది ఎవరు? యముడు. యమలోకానికి మనలోకానికి చాలా గ్యాప్ ఉంటది. ఇక్కడ జంట మధ్యలో కూడా గ్యాప్ ఉంటది. విడిచిన పదము మళ్ళీ గ్రహించి చెప్తే ముక్త పదగ్రస్త అలంకారం. తాత్పర్య భేదం. తాత్పర్య భేదం ఉంటే లాటానుప్రాస. తాత్పర్య భేదం ఉంటే లాటానుప్రాస. ఒక హల్లు రిపీటెడ్ గా వస్తే, ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు రిపీటెడ్ గా వస్తే వృత్యానుప్రాస. వృత్యానుప్రాస. ఇవన్నీ అలంకారాలు వచ్చేసినాయి. అర్ధాలంకారాలు వచ్చినాయి, శబ్దాలంకారాలు వచ్చేసినాయి.
ఇక్కడ కోడ్లు పోలిక చెప్తే ఉపమ, ఊహ చెప్తే ఉత్ప్రేక్ష, అభేదం చెప్తే రూపక, గోరంతను కొండంతగా చెప్తే అతిశయోక్తి, ఉన్నట్టు చెప్తే స్వభావోక్తి, అనేక అర్థాలు ఉంటే శ్లేష, విశేష సామాన్య విషయాలు ఉంటే అర్ధాంతర న్యాస, చివర్లో ప్రాస చెప్తే అంత్యానుప్రాస, అర్ధభేదం కలిగినటువంటి జంట వెంటనే వస్తే చేకానుప్రాస, అర్ధభేదం కలిగినటువంటి జంట కొంత గ్యాప్ తోటి వస్తే యమకం, ఒక హల్లు ఎక్కడ పడితే అక్కడ రిపీట్ అయితే వృత్యానుప్రాస, పదాలను తాత్పర్య భేదంతో ప్రకటిస్తే లాటానుప్రాస. అంటే ఒక హల్లు ఎక్కడ పడితే అక్కడ రిపీట్ అయితేనేమో వృత్యానుప్రాస, ఒక హల్లు చివర్లో రిపీట్ అయితేనేమో అది అంత్యానుప్రాస. దీన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరము ఉన్నదండి. ఓకే, ఇది ఈ ఒక్క ప్రశ్నని, ఇక్కడ ఒక్కటే ప్రశ్న ఉన్నది కానీ దీనికి అనేకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి ఇక్కడ రావడం, దాదాపు ఒక 20 ప్రశ్నలు చెప్పినాయి ఇక్కడ. అంటే ప్రిపరేషన్ అయ్యేటువంటి విధానం ఇది. ఇట్లా చేసేస్తే ఈజీగా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రశ్నని ఏ విధంగా చేయాలనేటువంటిది మనకు కావాలి. ఇక్కడ అను పదంలో జరిగినటువంటి సంధి అని అన్నాడు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ అను పదంలో జరిగినటువంటి సంధి అని అన్నాడు. ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 అత్వ సంధి, ఆప్షన్ 3 త్రిక సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి అని అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్ 2 అత్వ సంధి, ఆప్షన్ 3 త్రిక సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి. ఇక్కడ అను పదంలో జరిగినటువంటి సంధి అని అన్నాడు. ఇక్కడ అను పదంలో జరిగినటువంటి సంధి అని చూసినట్లయితే ఇక్కడ అని ఇచ్చిండి. ఇక్కడ అంటే దీన్ని విడదీస్తే ఏమైతుంది అని అంటే ఈ ప్లస్ కడ అవుతుంది. ఈ ప్లస్ కడ, ఈ అనేటువంటిది ఏమైతుంది త్రికము అవుతుంది. ఈ అనేటువంటి దాన్ని ఏమంటారు, ఈ అనేటువంటి సర్వనామాన్ని త్రికము అని అంటారు. అసలు త్రికములు ఏమిటి? ఆ ఈ ఏలను ఏమంటారు అని అంటే త్రికములు అని అంటారు. ఈ ఏలను త్రికములు అని అంటారు. ఇక్కడ ఏమంది, ఇక్కడ అన్నప్పుడు ఈ ప్లస్ కడ ఇక్కడ, అంటే ఇక్కడ ఆ ఈఎల్ త్రికములు కాబట్టి ఇక్కడ ఈ అనేటువంటిది త్రికము. మరి త్రిక సంధి సూత్రం ఏంది? త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు. త్రికము మీది అసంయుక్త హల్లు అని అన్నాడు. ఇక్కడ అసంయుక్త హల్లు అని అంటే జాగ్రత్త అయినాలి. సంయుక్త హల్లుకు అసంయుక్త హల్లుకు తేడా ఏంది అని అంటే, సంయుక్త హల్లు అని అంటే వేరే అక్షరముతో కలిసేటువంటి హల్లును సంయుక్త హల్లు అని అంటారు. అసంయుక్త హల్లు అని అంటే దేనితో కలవనటువంటి హల్లును అసంయుక్త హల్లు అని అంటారు. అంటే వేరే అక్షరంతో దేనితో కలవనటువంటి హల్లును ఏమంటారు అని అంటే అసంయుక్త హల్లు అని అంటారు. ద్విత్వాలు అని అంటే ఏంది? దాని అదే అంటే అసంయుక్త హల్లు అని అంటే ఏంది? ఆ అక్షరంతోటే కలుస్తుంది కానీ వేరే అక్షరంతో కలవదు. కాతోటే కలుస్తుంది కానీ వేరే అక్షరంతో. అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే త్రికము మీదే అసంయుక్త హల్లు నాకు ద్విత్వము బహుళంబుగా నగును. అంటే ఈ పోయి ద్విత్వం అయిపోయింది. ఇక్కడ కావత్తు వచ్చేసింది. దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు, అంటే దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు అచ్చికమైనటువంటి దీర్ఘానికి అశ్వం బగును. అచ్చికమైన దిరుక్తమైనటువంటి హల్లు వచ్చింది కాబట్టి అచ్చికమైనటువంటి దీర్ఘం ఏంది? ఈకేమైతుందని అంటే అశ్వము అనేటువంటిది వస్తుంది. దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైనటువంటి దీర్ఘం, ఆచ్చికము అంటే ఇది అచ్చ తెనుగు పదం, ఆచ్చికమైనటువంటి దీర్ఘానికి ఇక్కడ హల్లు అనేటువంటిది అంటే ఈ హస్వం అనేటువంటిది వస్తుంది. అంటే ఈ ఏమైందంటే పుట్టిది అయింది. అట్లా అచ్చోట, ఎవ్విదంబు, ఎక్కడ, ఇచ్చోటు, అమ్మేఘచయంబు, మహోగ్ర సలీలంబు, ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు అయితే చెప్పడానికి అవకాశము ఉన్నది. తర్వాత ఇత్వ అని అన్నాం. ఇత్వ అని అంటే ఏంది? ఇత్వ సంధి. నేను నిన్న చెప్పాను, ఇత్తు, అత్తు, ఉత్తు ఈ మూడింటిని తపరకరణాలు అని అంటారు. ఇత్తు అంటే ఓన్లీ పొట్టి ఈ మాత్రమే ఇత్తు. ఇకారం అంటే ఈ. అత్తు అంటే ఓన్లీ ఆ మాత్రమే అత్తు. అకారం అని అంటే ఆ. ఉత్తు అంటే ఊ. ఉకారం అంటే ఊ. గుర్తుపెట్టుకోండి.
ఇత్వ సంధి అని అంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. డైరెక్ట్ ఒకసారి ఏమడిగిండనంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి అని అన్నాడు అంతే. ఆప్షన్ 1 నిత్యము, ఆప్షన్ 2 నిషేధము, ఆప్షన్ 3 వైకల్పికము, ఆప్షన్ 4 అన్య విధమని అన్నాడు. అంటే సంధి సూత్రాలకి వెళ్ళి కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే ఉన్నది. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఇక అత్వ సంధి అని అంటే అత్తునకు సంధి బహుళముగానగు. ఉత్వ సంధి అని ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును. ఇవన్నీ సూత్రాలు మీకు తెలుసు. ఓకే, ఇక్కడ ఒక త్రిక సంధి కొంచెం కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి త్రిక సంధి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. తర్వాత దేశభక్తిలోని సమాసము ఏది అని అన్నాడు. దేశభక్తిలోని సమాసం ఏది? ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుషము, ఆప్షన్ 2 చతుర్థి తత్పురుషము, ఆప్షన్ 3 షష్ఠీ తత్పురుషము, ఆప్షన్ 4 సప్తమి తత్పురుషం. ఒకటే, ఈ సమాసాల మీద పట్టు రావాలి అని అంటే భాష మీద సరైనటువంటి అవగాహన అనేటువంటిది ఉండాలి. భాష మీద సరైన అవగాహన లేకపోతే సమాసానికి సంబంధించి విగ్రహవాక్యం రాయలేము. సమాసము అని అంటే ఏంది? వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని సమాసము అని అంటారు. చాలా మంది సమాసం అంటే తెలియదు. సమాసం అంటే 2 పదాలను కలపడమే సమాసం అని అంటాం. మరి సంధి అంటే ఏంది? సంధి అంటే కూడా కలపడమే కదా. మరి సమాసానికి నిర్వచనం చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు రాముడు అనేటువంటి ఒక పదం ఉన్నది, బాణము అనేటువంటి ఇంకొక పదం ఉన్నది. ఈ రాముడు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది, బాణము అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఈ 2 వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడాలనుకుంటున్నాయి. అంటే దీని యొక్క అర్థం వేరు, దీని యొక్క అర్థం వేరు. ఈయన ఒక వ్యక్తి, ఇది బాణం అనే ఒక వస్తువు. ఈ 2 వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడాలనుకుంటున్నాయి. అప్పుడు ఈ 2 కలిసి ఏర్పడుతుంది అంటే రామబాణము అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ రెండింటికి వేరు వేరు అర్థాలు. ఇప్పుడు రామబాణం అంటే ఒకటే అర్థం. ఇట్లా ఇప్పుడు రాముడు బాణం కలిసి రామబాణం ఏర్పడ్డది. ఈ రామబాణం సమాసాన్ని కొన్ని విభక్తి ప్రత్యయాలను చేర్చి ఈ సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారు అని అంటే విగ్రహ వాక్యం అని అంటారు. అప్పుడు రామబాణం ఏమైతుంది? రాముని యొక్క బాణము అవుతుంది. రామబాణం ఏమైతుంది? రాముని యొక్క బాణము అవుతుంది. అర్థమైందా? ఓకే, రామబాణం రాముని యొక్క బాణం, ఇది విగ్రహ వాక్యం. ఇది సమాసం. ఈ సమాసాలు అనేటువంటి మళ్ళీ తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసం అని ఒక 6 రకాలు ఉన్నాయి. మళ్ళీ తత్పురుష సమాసం 8 రకాలు. ప్రథమా తత్పురుష సమాసము, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, 9 తత్పురుష సమాసము. విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసము తత్పురుష సమాసము. విశేషణాలతో గాని ఉపమేయ ఉపమానాలతో గాని ఏర్పడేటువంటి సమాసము కర్మధారయ సమాసము. తర్వాత ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, ద్వంద్వా సమాసం అనాలి, దంద సమాసం అనొద్దు. బహువ్రీహి సమాసము, అదేవిధంగా అవ్యయీభావ సమాసం. ఇక్కడ దేశభక్తి అని అన్నాడు. దేశభక్తి అని అన్నప్పుడు విగ్రహవాక్యం ఏమైతుంది అని అంటే దేశమునందు భక్తి. దేశమునందు భక్తి, దేశం యొక్క భక్తి కాదు. దేశమునందు భక్తి అని అన్నప్పుడు ఇందులో ఏముంది? అందు అనేటువంటి విభక్తి ప్రత్యయం ఉన్నది. అసలు విభక్తి ప్రత్యయాలు రావాలి మనకు. విభక్తి ప్రత్యయాలు వస్తే ఈ సమాసం గుర్తుపట్టడం ఈజీ. డూమూవులు ప్రథమా విభక్తి. తర్వాత నిన్ను లన్ కూర్చి గురించి, నిన్ను నన్ను లన్ను కూర్చి గురించి ఏమైతుంది? ద్వితీయ విభక్తి అవుతుంది. చేతన్ చేన్ తోడన్ తోడన్ తోన్ తృతీయ అవుతుంది. కొరకున్ కై చతుర్థి అవుతుంది. వలనన్ కంటెన్ పట్టి
నుండి ఇది పంచమి అవుతుంది. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది షష్ఠి అవుతుంది. అందున్నన్ ఇదేమైతుంది సప్తమి అవుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సప్తమి అని అంటే ఇక్కడ అందున్ నన్ అనేటువంటి విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. అంటే విగ్రహవాక్యంలో ఏ విభక్తి ప్రత్యయం వస్తే ఆ విభక్తి ప్రత్యయము ఏ విభక్తి ప్రత్యయం అవుతుందో ఆ సమాసం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యొక్క అని ఉంది, రాముని యొక్క బాణము అంటే ఇక్కడ యొక్క అని ఉంది. యొక్క ఏ విభక్తి ప్రత్యయము? షష్ఠీ విభక్తి ప్రత్యయం. కాబట్టి ఈ సమాసానికి ఏమని పేరు అని అంటే షష్ఠీ తత్పురుష సమాసము. ఇక్కడ అందు ఉంది. అందు అనేది ఏ విభక్తి ప్రత్యయము? సప్తమి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సమాసానికి ఏంది? సప్తమి తత్పురుష సమాసము. ఒకవేళ తో ఉందనుకోండి, కనకాభిషేకము అని అంటాము. కనకముతో అభిషేకము. అక్కడ తో ఉంది కాబట్టి తో అనేటువంటి విభక్తి ప్రత్యయం ఏంటంటే తృతీయ కాబట్టి ఆ సమాసానికి తృతీయ తత్పురుష సమాసము. దొంగ భయము, దొంగ వలన భయము. వలన అనేది పంచమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఆ సమాసానికి పంచమి తత్పురుష సమాసము. అందుకనే ఈ తత్పురుష సమాసానికే వ్యధికరణ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎందుకు వ్యధికరణ సమాసం అని పేరు ఉన్నది అని అంటే, వ్యధికరణము అని అంటే విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసము కాబట్టి ఇది వ్యధికరణ సమాసము. కర్మధారే సమాసానికేమో సమానాధికరణ సమాసం అనేటువంటి పేరు ఉన్నది. సమానాధికరణ సమాసం అనేటువంటి పేరు ఉన్నది. దీనికేమో వ్యధికరణ సమాసం అని పేరున్నది. విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసము తత్పురుష సమాసం. తత్పురుష సమాసం రావాలి అని అంటే తప్పనిసరిగా విభక్తి ప్రత్యయాలు రావాలి. డూమువులు ప్రథమా విభక్తి, డూమువుల ఆధారంగా ఈ తత్పురుష సమాసం ఏర్పడదు. ఫస్ట్ వదిలేయాలి. నిన్ను లన్ కూర్చి గురించి ద్వితీయ, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ, కొరకున్ కై చతుర్థి, వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి, అందున్ నన్ సప్తమి, ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఈ సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు డూమువుల ఆధారంగా ఈ తత్పురుష సమాసము ఏర్పడదు. ప్రథమా తత్పురుష సమాసం అనేటువంటిది ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడదు. ఇది ఏకాదేశ సమాసము. దాని పక్కన పెట్టినట్లయితే ద్వితీయ నుండి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాల ఆధారంగానే తత్పురుష సమాసం అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇంకొకటి 9 తత్పురుష సమాసం ఉంటది. 9 అంటే 9 కాదు, 9 అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విగ్రహ వాక్యంలో వ్యతిరేకార్థం ఉంటుంది. ఇందులో విభక్తి ప్రత్యయాలు అనేటువంటి ఉండవు. విభక్తి ప్రత్యయాలు అనేటువంటి అసలే ఉండవు. వ్యతిరేకార్థము అని అంటే అసత్యము అని అన్నాము. దాని యొక్క విగ్రహ వాక్యం సత్యము కానిది, అన్యాయము న్యాయము కానిది, అక్షరము క్షరము లేనిది, అవ్యయము వ్యయము లేనిది, అశ్రద్ధ శ్రద్ధ లేనిది, అమరులు మరణము లేని వారు, అనూహ్యం ఊహింపనిది, అనంతం అంతము లేనిది, అసాధ్యం సాధ్యము లేనిది. అంటే ఇట్లా వ్యతిరేకార్థం ఉన్నటువంటి సమాసాలు ఏమైతే అంటే 9 తత్పురుష సమాసము అవుతుంది. ఓకే, ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం అని అన్నాడు. నన్ను కూర్చి గురించి అనేటువంటి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉంటే అది ద్వితీయ తత్పురుషం. చతుర్థి అని అంటే కొరకున్ కై అనేటువంటి విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉంటే అది చతుర్థి తత్పురుషం. కిన్ కున్ యొక్క లోపల ఉంటే షష్ఠి. ఇక్కడ సప్తమి తత్పురుష సమాసం ఎందుకు అయింది అంటే విగ్రహవాక్యంలో అందు అనేటువంటిది ఉన్నది. ఫస్ట్ విగ్రహవాక్యం రావాలి, వస్తే అప్పుడు సమాసాన్ని గుర్తించడానికి ఈజీ అవుతుంది. ఇది సమాసాలకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత చూద్దాం. దుఃఖపట అగ్నిలోని అలంకారం ఏది? ఆప్షన్ 1 రూపకము, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 3 యమకము, ఆప్షన్ 4 స్వభావోక్తి. దుఃఖపుట అగ్ని అని అన్నాడు. ఇక్కడ దుఃఖపుటగ్ని
దుఃఖపుడు అగ్ని అని అంటే దుఃఖమును దుఃఖము అగ్ని. ఇక్కడ అగ్ని యొక్క ధర్మాలను దుఃఖంతో దుఃఖమేందు ఆరోపించండి. ఇక్కడ పోలిక లేదు, ఆరోపణ ఉన్నది. పోలిక ఉంటేనేమో ఉపమ, ఊహ ఉంటేనేమో ఉత్ప్రేక్ష, ఆరోపణ ఉంటే ఏంటి అని అంటే రూపక. ఆరోపణ కనపడ్డది అని అంటే రూపక అలంకారము. ఊహ ఉంటేనేమో ఉత్ప్రేక్ష. ఊహ అంటే అమ్మాయి పేరు కాదు, ఊహించడము. యమకము అంటే అర్ధభేదము కలిగినటువంటి జంటల మధ్యల గ్యాపు. స్వభావోక్తి అని అంటేనేమో ఉన్నది ఉన్నట్టు. ఆల్రెడీ అలంకారాలు ఎప్పటికీ రిపీటెడ్ గా వస్తూనే ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా ఉన్నది ఉన్నట్టు. ఇక్కడ మరి ఆరోపణ కనపడ్డది కాబట్టి, ధర్మారోపణ కనపడ్డది కాబట్టి, దుఃఖానికి అగ్నికి భేదం లేదని చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందని అంటే రూపక అలంకారము అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. ఈ కింది వాణిలో ఇంద్రగణము కానిది ఏమిటి? ఆప్షన్ 1 జగనము, ఆప్షన్ 2 భగనము, ఆప్షన్ 3 తగనము, ఆప్షన్ 4 నలగనము. ఇక్కడ ఇంద్రగణాలు 6 అండి. దీనికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కోడ్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇంద్రగణాలు మొత్తము 6. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. సూర్యగణాలు 2. ఇక చంద్రగణాల గురించి మనకు అవసరం లేదు. ఇంద్రగణాలు 6 అని అంటే 1 నల, నగ, సల, భా, రా, త. నల అంటే నా అంటే 3 లఘువులు, లా అంటే 3 లఘువులు కాబట్టి 4 లఘువులు. నగ అంటే 3 లఘువులు, 1 గురువు. సల అంటే లఘువు లఘువు, గురువు లఘువు. భా అంటే గురువు లఘువు లఘువు. రా అంటే గురువు లఘువు గురువు. తా అంటే గురువు గురువు లఘువు. ఓకే, మరి ఇక్కడ నల, నగ, సల, భా, రా, త. నల, నగ, సల, భా, రా, త. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ చెప్తా చూడండి. నళిని అనేటువంటి భార్య అంట, నళిని అనేటువంటి అమ్మాయి అంట ఒక స్త్రీ నగ కొనియమని అడిగిందంట. నగ కొనియమని అడిగితే సలసల మండిండనంట. ఎవరైనా భర్త. ఎవరు? భర్త. ఆ భర్త పేరు ఏం పేరు? ఇంద్ర. ఆ భర్త పేరు ఏం పేరు? ఇంద్ర. నళిని అనేటువంటి స్త్రీ నగ కొనియమంటే సలసల మండిండు. ఆ సలసల మండిండు. ఎవరు సలసల మండిండు? భరత. భర్త సలసల మండిండు. ఆ భర్త పేరు ఏం పేరు అని అంటే ఇంద్ర. నల, నగ, సల, భా, ర, త. ఇది గుర్తుపెట్టుకోండి. నా సూర్యగణాలు 2. 1 నగనము 3 లఘువులు. 2 హగనము. హగనము అని అంటే గురువు లఘువు అండి. ఈ గురువు లఘువుకే దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే గలం నుంచి హ వస్తుంది కాబట్టి ఇక్కడ హ అని గుర్తుపెట్టుకోండి. మరి వగనం కూడా ఉంటుంది. వగనం అనేటువంటిది సూర్యగణము కాదండి. ఇక్కడ జాగ్రత్తగా ఏంటంటే నగనము, హగనము అనేటువంటివే సూర్యగణాలు. సూర్యగణాలేమో 2, ఇంద్రగణాలు 6. గుర్తుపెట్టుకోండి. ఇంద్రగణాలు 6 కాబట్టి నల, నగ, సల, భా, రా, త. నలిని నగ కొనియమంటే సలసల మండిండు. ఎవరు అనంటే భరత. ఆ భరత పేరు ఏం పేరు అనంటే ఇంద్ర. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ లో. జగనము, భగనము, తగనము, నల. ఇంద్రగణము కానిదాని అన్నాడు కాబట్టి భగనం అవుతుంది, తగనం అవుతుంది, నలగవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి జగనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంకొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. సౌదామిని పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 మేఘము, ఆప్షన్ 2 మెరుపు, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 ఖడ్గము. సౌదామిని అని అంటే మెరుపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేఘము అని అంటే జలదము. ఇక్కడ డైరెక్ట్ కాబట్టి దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమేమి ఉండదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మెరుపు. తృష్ణకు పర్యాయ పదాలు. తృష్ణ అని అంటే ఏంది? కృష్ణ కాదు. ఇక్కడ తృష్ణ అంటే
ఆ కోరిక, వానికి యమతృష్ణ ఉన్నది అని అంటారు. కోరిక, పిపాస, ఆశ పర్యాపదాలు అంటే వేరు వేరు పేర్లు అన్నమాట. కోరిక, పిపాస, ఆశ, చెయ్యి, కరము, హస్తము కాదండి ఇది. తెలుపు, శుక్లము, శ్వేతము, నీరు, జలము, ఉదకము, ఇది చేయి, కరము, హస్తము. ఇది చేయికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు, ఇది తెలుపుకు సంబంధించిన పర్యాయ పదాలు, ఇది నీటికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అన్నమాట. అంటే నీటికి ఏమేం పేర్లు ఉన్నాయి? నీరు, జలము, ఉదకము. తెలుపు రంగుకు ఏమేం పేర్లు ఉన్నాయి? తెలుపు, శుక్లము, శ్వేతము. చేయికి ఏమేం పేర్లు ఉన్నాయి? చేయి, కరము, హస్తము. ఓకే, ఇక్కడ తృష్ణ అని అంటే కోరిక, పిపాస, ఆశ. రైట్. నాకము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అన్నాడు. ఇక్కడ నాకము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే, నాకము అని అంటే ఇక్కడ స్వర్గము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వర్గము, భూమి కాదు, పాతాళము కాదు, నరకము కాదు, స్వర్గము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. వెరవు అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏమిటివి అంటే, వెరువు అనేటువంటి పదానికి ఏమేమి అర్థాలు ఉన్నాయి? వెరువు ఏమైనా వెరువు ఉంటే చెప్పురా అని అంటారు. వెరువు అని అంటే ఉపాయం. ఏ వెరువుడా చేస్తున్నావు అని అంటారు. అతను వెరువైంది అని అంటాము. అంటే వేరు అర్థాలు ఏమేమి ఉన్నాయనంటే, ఇక్కడ ఉపాయము, విధము, వశము, ఇవి నానా అర్థాలు కాబట్టి ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. వనజము ఉత్పత్తి అర్థం ఏంటి? వనజము అని అంటే వనజము ఉత్పత్తి అర్థం. వనము అని అంటే అడవిలో పుట్టింది అని కాదు, నీటిలో పుట్టింది తామర. అంబుజము, వనజము అని అంటాం కదా, తామర. రైట్. మంత్రకూట వేమనగా ప్రసిద్ధికెక్కినటువంటి కవి ఎవరు? మంత్రకూట వేమనగా మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లలో విషయానికి వచ్చినట్లయితే వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దట్ల ఈ ముద్దు రామకృష్ణయ్య పెద్ద కవి కాదు, ఈయన యాత్రా చరిత్ర రాసిండు కాబట్టి ఆయన కాదు, అయితే ఈయననే కావాలి. కాబట్టి రావిగంటి రామయ్య గుప్తా. ఇంకొక విషయం ఏంటంటే, ఎలిమినేషన్ మెథడ్లో పోండి ఒక్కోసారి సందర్భంలో తెలియకపోతే, మన పాఠ్యపుస్తకాలలో ఎవరున్నారు కవులు వాళ్ళని చూసుకొని గీన కాదు అని పోయి లాస్ట్గా ఆన్సర్ పెట్టండి. ఎట్లా ముద్దు రామకృష్ణ ఎట్లా కాదు, ఎందుకనంటే ఆయన ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదం ఉన్నది. నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటి యాత్రా రచన ఉన్నది. కాబట్టి ఈ మంత్రకూట వేమనగా ప్రసిద్ధికెక్కినటువంటి వ్యక్తి ఎవరు అనంటే, కవి ఎవరు అనంటే రావికంటి రామయ్య గుప్తా. దున్న ఇద్దాసు తత్వాలు గ్రంథ సంపాదకుడు ఎవరు? దున్న ఇద్దాసు తత్వాలకు సంబంధించి చూసినట్లయితే దున్న విశ్వనాథము, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఆవుల మంజులత, డాక్టర్ కె ముత్యము. ఇక్కడ మన పాఠ్యాంశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరే. మన దున్న ఇద్దాస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఇంటర్మీడియట్ లో ఉన్నది. ఇంటర్మీడియట్ లో అచలము అనేటువంటి పాఠం ఉంటది. అచలము అనేటువంటి పాఠం ఉంటది. ఆ అచలము అనేటువంటి పాఠ్యాంశము ఈ దున్న ఇద్దాసు రాసినటువంటి పాఠ్యాంశం అన్నమాట. దాని నుంచి గ్రహింపబడిందే ఈ అచలం. కాబట్టి దున్న విశ్వనాథం అనేటువంటి ఆయన. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఎవరు? ముంగిలి అనేటువంటి గ్రంథానికి సంపాదకుడు. ముంగిలి, మత్తడి, దాలి, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలను ఆవిష్కరించాడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. డాక్టర్ కె ముత్యం ఎక్కడ ఉంది మనకు? చిందు ఎల్లమ్మ పాఠ్యాంశానికి సంబంధించి డాక్టర్ కె ముత్యము. ఆవుల మంజులత లేదు. ఆవుల మంజులత ఎవరు అనంటే ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసినటువంటి ఆమె ఆవుల మంజులత, ప్రొఫెసర్ ఆమె. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరేందనంటే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం. సిద్ధేశ్వర చరిత్రను రాసినది ఎవరు? ఆప్షన్ 1 ఏకాంబ్రానాథుడు, ఆప్షన్ 2 కాసె సర్వప్ప, ఆప్షన్ 3 వినుకొండ వల్లభరాయుడు, ఆప్షన్ 4 వద్దిరాజు రాఘవరావు. డైరెక్ట్ ఇది కాసె సర్వప్ప ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ద్విపద ప్రక్రియలోని పాఠ్యాంశము ఏది అని అన్నాడు. ఆప్షన్ 1 చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది కొరవి గోపరాజు.
ఇది పద్య ప్రక్రియనే కావ్యం. నగర గీతం ఇది మినీ కవిత. పల్లె అందాలు ఇది కూడా పల్లె అందాలు అనేటువంటిది చూసినట్లయితే ఇది కూడా పద్య ప్రక్రియనే. బండారు బసవన్న అనేటువంటిది ద్విపద ప్రక్రియ. ఇది బసవ పురాణం నుంచి గ్రహింపబడింది. ఈ బండారు బసవన్న ఎవరు అనంటే ఈయన ఒక శివభక్తుడు. ఈ కింది వారిలో ఆంధ్ర బిలహన బిరుదు కలవారి ఎవరు? ఆప్షన్ 1 గడియారం వెంకట శేషశాస్త్రి, ఆప్షన్ 2 కేతవరపు రామకోటి శాస్త్రి, ఆప్షన్ 3 కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, ఆప్షన్ 4 వేటూరి ప్రభాకర శాస్త్రి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు? సామల సదాశివ. ఎవరి భాష వాళ్లకు వినసొంపు? సామల సదాశివ. ఇట్లా మరి అనేకమైనటువంటి వ్యాసాలు మన తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. అందులో భాగంగా ఒక వ్యాసంలో భాగంగా తీసుకొని చెప్పడం జరిగింది. ఆంధ్ర బిలహన అనేటువంటి బిరుదు కలవారు ఎవరు అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. చిర్రగోనె ఆటను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 అచ్చనగుండ్లు, ఆప్షన్ 2 గిల్లిదండ, ఆప్షన్ 3 వామనగుంటలు, ఆప్షన్ 4 తొక్కుడు బిల్ల. ఈ చిర్రగోన ఆటకే కొన్ని ప్రాంతాల్లో బుర్రగోన అనేటువంటిది ఉన్నది. బుర్రగోన అది కొన్ని చోట్ల గిల్లిదండ. ఈ చిర్రగోనకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్వదేశీ క్రికెట్ అనేటువంటి పేరు కూడా ఉన్నది. స్వదేశీ క్రికెట్. రైట్. ఇంకా మనకు ఈ గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశంలో కొన్ని ఆటల గురించి ఇచ్చిండు. పాచికల ఆటకు సంబంధించి ఇచ్చిండు. పాచికల ఆటన దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే అక్షక్రీడ. అనేకమైనటువంటి ఆటలు. గుజ్జన గూళ్ళు అనంటే ఇసుక గూళ్ళు. ఓ సినిమాలో పాట ఉంటది, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు. ఇవన్నీ ఇసుక గూళ్ళకు సంబంధించి. కోతికొమ్మచ్చి, దాగుడమూతలు, సరిబేసులు, ఇట్లా అనేకం. పులి ఆట. అదేవిధంగా అష్టచెమ్మ, పచ్చీసు, అచ్చనకాయలు. ఈ అచ్చనకాయలకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే కచ్చకాయలు. 5 రాళ్ళు ఉంటాయి. ఒక రాయి వేస్తాం, తర్వాత 2 వేస్తాం, తర్వాత 3 వేస్తాం, 4వది కొల్లగుడి, 5వది కత్తెర, 6వది దుస్సుడు. ఇది అచ్చనకాయలు. వామనగుంటలు, చింతగింజలతో ఆడేటువంటి వామనగుంటలు. వీటిని తెలంగాణలో వనగుంతలు అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఓకే, రైట్. భాషలో బహురూపత మూలంగా వచ్చినాడు, వచ్చిండు, వచ్చాడు వంటి భేదాలు ఈ విధమైనటువంటి భాషలోని మార్పుకు ఉదాహరణ అన్నాడు. భాషలో బహురూపత మూలంగా వచ్చినాడు అనంటే ఇది రాయలసీమ, కర్నూలు ఎక్కువ మాట్లాడతాడు. వచ్చిండు అనంటే తెలంగాణ, వచ్చాడు అనంటేనేమో ఆంధ్ర. ఓకే, అంటే ఇక్కడ భాషలో బహురూపత మూలంగా వచ్చినాడు, వచ్చిండు, వచ్చాడు వంటి భేదాలు ఈ విధమైన భాషలో మార్పుకు అదే ప్రాంతీయం. దీన్నే ఏమంటారు అని అంటే మాండలికము అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. భాషోత్పత్తి వాదాలలో స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని అన్నారు? స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి నోమ్ చామ్స్కీ. మ్యాక్స్ ముల్లర్ అని అన్నారు. డింగ్డాంగ్. రైట్. సుతిలి, తుసిలిగాను, మిలిగిన గాను దొల్లే ఉచ్చారణ దోషం ఈ రకమైనటువంటిది వర్ణ మార్పిడి దోషము. ఎట్లా అని అంటే ఈ అంటే ఇక్కడ వర్ణ మార్పిడిని ఏమంటారు అంటే వర్ణ వ్యత్యయం అని కూడా అంటారు. ఇక్కడ 1వ ప్లేస్ లో ఉన్నది ఇక్కడ 2వ ప్లేస్కి వచ్చింది, ఇక్కడ 2వ ప్లేస్ లో ఉన్నది 1వ ప్లేస్కి వచ్చింది, ఇక్కడ 3వ ప్లేస్ లో ఉన్నది 3వ ప్లేస్ లోనే ఉన్నది. అంటే ప్లేసులు మారడం అనమాట. వర్ణాల యొక్క స్థానాలు మారితే దాన్ని వర్ణ మార్పిడి దోషం అని అంటారు. విద్యార్థులు సమాధానాలు రాయడానికి అనువైన ఖాళీ స్థలాలు వదలబడి విసుగు కలగని రీతిలో తాము నేర్చుకున్న వాటికి పునర్భననము చేకూర్చడానికి దోహదపడేది. అదే
అభ్యాస పుస్తకం అని అంటారు. అదే ఎక్సర్సైజ్ బుక్ అదే వర్క్ బుక్ లాంటిది మనకు ఇవ్వడము జరుగుతుంది. ఉపవాచకంలో ఖాళీలు అనేటువంటివి ఉండవు, కేవలము స్టోరీలు మాత్రమే ఉంటాయి. ప్రధాన వాచకం అని అంటే మామూలుగా పాఠ్యాంశం తర్వాత కొన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ప్రాక్టీస్ కోసమే నిర్దేశించినటువంటి పుస్తకం ఏంటంటే వర్క్ బుక్, దాన్ని అభ్యాస పుస్తకం అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండి ఇవ్వబడిన పరికరాలతో ఆడుకుంటూ ఉపాధ్యాయుని పాత్ర సౌకర్యకర్తగా, కాలవ్యయము ధనవ్యయము ఎక్కువగా ఉండే ఆధునిక బోధనా పద్ధతి. ఆప్షన్ 1 పరిశీలనా పద్ధతి, ఆప్షన్ 2 మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ 3 డాల్టన్ పద్ధతి, ఆప్షన్ 4 ప్రదర్శనా పద్ధతి. ఇక్కడ ఏం లేదు, శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఇవ్వబడినటువంటి పరికరాలతో ఆడుకుంటాడు, ఉపాధ్యాయుని యొక్క పాత్ర సౌకర్యకర్తగా ఉంటుంది, సౌకర్యాలను కల్పించేటువంటి వ్యక్తిగా మాత్రమే ఉంటుంది, కాలం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ఆధునికమైనటువంటి బోధనా పద్ధతి ఏంటంటే మాంటిసోరీ బోధనా పద్ధతి, ఆధునికమైన పద్ధతి. టేప్ రికార్డర్ ఈ రకమైనటువంటి బోధనోపకరణము. టేప్ రికార్డర్ అనేటువంటిది కేవలం వినడం సంబంధించిందే కాబట్టి ఇది శ్రవ్యోపకరణము. టెలివిజన్ అనేటువంటిది దృశ్యము శ్రవ్యము, దృశ్యము శ్రవ్యము. దృశ్య ఉపకరణం అంటే కేవలము చూడడానికి మాత్రమే, సౌండ్ అనేటువంటిది రాదు. రైట్, ఇది తెలుగుకు సంబంధించినటువంటి మెథడాలజీ అదేవిధంగా గ్రామరు, అదేవిధంగా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నాపత్రం అయితే తీసుకొని ఇక్కడ చెప్పడము జరిగిందండి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మనం ఇంకొక వీడియో అనేటువంటిది పెట్టడము జరుగుతుంది. ఓకేనా, రైట్. మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు, ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తా ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయబోయి కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. రెడ్గా కనపడదు, బెల్ బటన్ అనేటువంటి పక్కకు ఒక గంట సింబల్ అనేటువంటిది అది ఒత్తితే మీకు నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయండి. ఓకేనా, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.